ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా సుఖభరంగా పెరిగాడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేసావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్ ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈరోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్కరోజైనా వంట బాగా చేసావని చెప్పి నన్ను పొగడ్డేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. అనుకోకుండా ఆస్తంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే ఆ భార్య ఏం చేసింది, అయ్యో నా భర్త చాలా కష్టపడినాడని చెప్పి ఆమె వేడి వేడి అన్నము పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఓసే పచ్చడి ఎంత బాగా చేసావే. ఒకేసారి ఆ భార్య షాక్ అయిందంట, ఇదేంట్రా నాయన, ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్నోడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి నెక్స్ట్ ఏంటి, మీకు బాగా ప్రాక్టీస్ అనుకుంటా, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని చెప్పి. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఈ కథలో ఉన్న నీతి ఏంటి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖం నుంచి కష్టంలోకి వచ్చాడో ఆ వ్యక్తికి అప్పుడు జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసి వచ్చాయి. అందుకే అంటారు నా ప్రియ ఆత్మీయులారా, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నా జీవితంలోనికి కష్టాల్ని శ్రమల్ని రానివ్వకండి అని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. బికాజ్ శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణే మర్చిపోతాం. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? అంజలి, యేసేని నమ్ముకున్నా నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో చర్చికి వెళ్తున్నా మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది? ఆ ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే ఈ రాత్రి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, వినండి. యేసేని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి.